థియేటర్స్ గురించి. సరే, రవి చేసింది 100కి 100% తప్పే, 100కి 200% తప్పే. సినీ ప్రముఖులు కూడా అతను పట్టుకోవాలి, అతన్ని ఏదైతే శిక్షించాలి అని చేయడం కూడా వాళ్ళ దర్శనం కూడా రైటే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. ఒక సామాన్య మానవుడు, అంటే సామాన్య వ్యక్తి, మనిషి సినిమాకి వెళ్ళాలంటే ఒక టికెట్ కాస్ట్ వచ్చి 250 నుంచి 300 వరకు ఉంటుంది. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే సినిమాకి నలుగురు కలిసి 1000 రూపాయలు అవుతుంది. సరే, సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 250-300 పెట్టారు అంటే నెలకోసారి సినిమా చూస్తాం, ఓకే, యాక్సెప్టబుల్. ఇదే సామాన్య వ్యక్తి ఒక కుటుంబంతో సినిమాకి వెళ్ళాడంటే థియేటర్లోని సినిమా ఇంటర్వెల్లోని బయటకు వచ్చి చూస్తే ఫుడ్ డిపార్ట్మెంట్ పాప్కార్న్ రేట్ ఎంత అని, కూల్ డ్రింక్స్ రేట్ ఎంత అని, ఎగ్ పఫ్ రేట్ ఎంత అని అక్కడ నోటీస్ చేస్తున్నారు కదా. ఎంతమంది నిర్మాతలు డబ్బులు పోతున్నాయి, ఐబొమ్మ మీద కేసేయాలన్నారు కదా. ఏ రోజే థియేటర్ గురించి మాట్లాడారా ఎవరైనా కానీ? ఇవి మాట్లాడరు. థియేటర్ మీదకి ఎవరైనా వచ్చి ఒక కేసు కానీ ఏమైనా చేశారని రేట్స్ అమ్ముతున్నారని చెప్పి ఇవి చేయరు. ఎందుకంటే థియేటర్ మిమ్మల్ని ఏదో చేస్తాయని భయం మీకు. ఇప్పుడు ఒకడు దొరికాడు, ఆడికి ఎలాగా శిక్ష పడుతుంది, చేస్తారు. నెక్స్ట్ సినీ ప్రముఖులు కూడా సంతోషంగా ఉన్నారు అతను దొరికాడని చెప్పి, మొత్తం ఇండస్ట్రీ కూడా కొంచెం సంతోషంగా ఉంది అతను దొరికేసాడని చెప్పి. ఇప్పుడు ఐబొమ్మ సైట్ కూడా సర్వర్ కూడా క్లోజ్ అయిపోయినాయి, ఓకే. కానీ థియేటర్లో టికెట్ రేట్ల కన్నా ఫుడ్ రేట్లు దోచుకుంటున్నారు కదా. కానీ దీని గురించి ఎవరు ఏం అడగరు, ఏం మాట్లాడరు. ముందు టికెట్ రేటు తగ్గాలి కాదు, థియేటర్లోని పార్కింగ్ ఫీజు తీయాలి, నెక్స్ట్ ఫుడ్ బిల్ తగ్గించాలి అని చెయ్యండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి